హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి మాకైతే ఈరోజు మార్నింగ్ 4 నుంచి అయితే నైట్ అంతా గాలండి. 4 నుంచి అయితే వర్షం స్టార్ట్ అయింది. గాలి అయితే ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే మేము చిన్న చిన్న మొక్కలు వేసాము ఈ ఇంటికి వచ్చాక. మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు తెలియదు, బట్ అవి కొంచెం పెద్ద అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఆ మొక్కలు ముందు రోజు నాటాను. ఆ నెక్స్ట్ డే అయితే వర్షం పడిందండి. సో వ్యూ అయితే చాలా బాగుంది. మార్నింగ్ లేసి అలా కొంతసేపు ఎంజాయ్ చేసి తర్వాత అయితే దీపారాధన అయితే చేసుకున్నాను. ఇక్కడ దీపారాధన చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకైతే వచ్చానండి. సో వచ్చి ఇక్కడ కూడా మొక్కలు నాటాను. మాకు ఇక్కడ ఫ్రంట్ సైడ్, అది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇందాక చూపించింది. ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం మొక్కలు అయితే నాటాను. రకరకాలుగా ఏమీ నాటలేదు, చిన్న బంతి పూలు ఉంటాయి కదా, సో అవే నాటాను. ఇక్కడ తులసమ్మ ఎందుకు చూపిస్తున్నా అంటే మేము నాటేటప్పుడు చిన్న మొక్కగా ఉన్నాం, అది అవుతుందా లేదా అనే డౌట్ మీద అయితే ఉందన్నమాట ఇంటికి వచ్చేటప్పుడు నాటేటప్పుడు. సో అది బాగానే అయ్యింది. కానీ మొన్న ఏమైందంటే మా ఆయన పందిరి కోసమని కమ్మ వేశారు, ఆ కమ్మ వచ్చి దాని మీద పడిపోయిందండి. సో పడిపోవడం వల్ల కొంచెం అయితే ఇలా ముందుకైతే వంగిపోయింది. సో అక్కడ నుంచి వచ్చేసాక ఇక్కడైతే కుకింగ్ చేసుకుంటున్నా. అసలు వంట కూడా చేయాలనిపించలేదు, ఎందుకో తెలీదు. ఒక్కదాన్నే ఉన్న ఇంట్లో బోర్ కొడుతుంది, ఏమి కుక్ చేయాలనిపించలేదు. అరే ఎవరైనా ఉంటే బాగుండు, మాట్లాడుకుందాం కొద్దిసేపు అని అనిపించింది. మా హస్బెండ్ అయితే లేరు, సో లైన్కి అయితే వెళ్ళిపోయారు. మా బావ వాళ్ళ పాప పడుకుంది, ఇంకా లేవలేదు తను. సో ఇక్కడైతే కుకింగ్ చేసుకుంటున్నా. ఏం చేయాలని ఆలోచించి లాస్ట్కి రైస్ పెట్టాను. తర్వాత వచ్చేసి టమాటాస్ అయితే కర్రీ చేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్గా మేము 10 days లేము కదా, సో టమాటాస్ అన్నీ కూడా కొన్నల్లా పోయాయండి. సో అవే మీకు చూపించాను. అవన్నీ కూడా తీసేసాను, తీసి పారేసి మళ్ళీ కొత్తవి అయితే తీసుకున్నా. అవి కూడా మళ్ళీ అక్కడి నుంచే తెచ్చాను, ఎందుకంటే ఆ అక్క వాళ్ళు వెళ్ళిపోతారు కదా. సో మేము ఏం చేస్తాం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆ అక్కలు ఇద్దరు కూడా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో ఇక్కడ ఉంటే పోతాయి కదా, నువ్వు తీసుకెళ్ళి కుక్ చేసుకో అని చెప్తే అక్కడ నుంచి టమాటాస్ అయితే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడైతే అవే కుకింగ్ చేస్తున్నా అండి. కర్రీ అయితే ఏం చేయలేదు, అంటే చారులా చేస్తున్నా, పచ్చడిలా చేసేస్తున్నా. కర్రీ అయితే తర్వాత మా ఆయనకి ఎగ్స్ అయితే తీసుకురమ్మన్నా. ఎగ్స్ ఉంటే టమాటా ఎగ్ చేద్దాం అనుకున్నా, కానీ ఎగ్స్ అయితే లేవు కదా, మేము ఇక్కడ లేమని చెప్పి ఇంట్లో కూడా ఏమీ లేవు ప్రస్తుతానికి. ఒక్కొక్కటి తెచ్చుకుంటున్నాం అనమాట. 10 days ఇంట్లో లేకపోతే ఎలా ఉంటుందో తెలుసు కదా. అసలు మేము వచ్చేసరికి గందరగోళంగా ఉండండి, ఇల్లు అయితే ఫుల్గా దుమ్ము అలా మొత్తం అంతా కూడా సర్దుకుంటున్నాం. ఈ లోపల అలా అయిపోయింది. సో అక్కడికైతే వెళ్ళిపోయాం. మళ్ళీ వచ్చి సర్దడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ కుకింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలి కదా, షాప్కి వెళ్ళాలని చెప్పి జడ వేసుకుంటున్నాను. ఇక్కడ జడ వేసి రెడీ అయితే అవుతున్నా. చాలామంది నా జుట్టు గురించి లైవ్ పెట్టేటప్పుడు నీది విగ్గా అది ఇది అని చెప్పి అడిగారు. నాదేమీ విగ్ కాదండి, నా ఓన్ జుత్తే అది. సో నా జుట్టు అంతా ఎక్కిపోతుంది కదా, అదంతా ఊడిపోతే ఒక డబ్బాలో పెట్టి దాచుకున్న, గిన్నెలు ఏమైనా కొనుక్కుందామని చెప్పి. సో అక్కడ జడేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మా పాప అయితే లేచిందండి. మా బావ వాళ్ళ పాప లేచింది. తనకు చెప్పాను వీడియో నేను మొక్క నాటుతా అని చెప్పి. మా ఆయనకి మొక్కలంటే చాలా ఇష్టం. బుజ్జి తీసుకొస్తా, అది తీసుకొస్తా అని మొక్కలు చూసిన సరేలా ఫోన్ చేస్తారు. కానీ మేము వచ్చింది ఇక్కడ ఎండాకాలం కదా, సో మొక్కలు అయితే కరెక్ట్గా అవ్వవని చెప్పి తెచ్చిన వేస్ట్ కొనుక్కొని తీసుకురావాలంటే వేస్ట్ కదా అని చెప్పి ఇప్పుడు ఏమీ వద్దన్నా, కానీ ఒక్కొక్కటైతే తెస్తున్నారు. కరివేపాకు మొక్క అయితే తీసుకొచ్చారండి. సో అది చిన్నది తెస్తే బాగుండు. మనం మొక్కలు నాటేటప్పుడు ఏంటంటే చిన్నది ఏదైనా సరే నాటితే అది కొంచెం వేగంగా గ్రోత్ అయ్యి బాగుంటుంది. మా ఆయన ఏంటి అంటే పెద్దదైతే వేగంగా అయిపోతుందని చెప్పి పెద్ద మొక్క అయితే తీసుకొచ్చారు ఇక్కడ. దాన్ని నాటడానికి మినిమం గొయ్యే కొంచెం ఎక్కువగా తవ్వాలి, కానీ నాకు అంత ఓపిక లేదు, నేను అంత గొయ్యి అయితే తవ్వలేను. తవ్వడానికి కూడా ఏమీ లేదు అసలు. ఒక చిన్న గజం పొల్లు ఉంటే దాంతో కిందకి అలా పొడిచి దాన్ని అయితే నాటేశాను. ఫైనల్గా నాటిన తర్వాత ఇక్కడ వర్షం పడుతుందని చెప్పి శనక్కాయలు అయితే ఫ్రై చేస్తున్నా అండి. సో వర్షం పడితే మాకేంటి అంటే చిన్నప్పటి నుంచి అలా ఏమైనా తినడం అలవాటు, అందులో శనక్కాయలు ఎక్కువ తింటాం. ఇక్కడైతే మాకు మా మామయ్యలు పంపిస్తారు శనక్కాయలు ఇయర్లీ వన్స్ అయితే. సో అవే ఇక్కడ ఫ్రై చేశాను. బట్ నేను శనక్కాయలు వేపిన తర్వాత ఏమైందో తెలియదు, కానీ మొత్తం ఎండ వచ్చేసింది. అయ్యో అనుకున్నాం. వర్షం పడేటప్పుడు తింటే ఆ కిక్కే వేరు కదా. మా ఆయన ఎగ్స్ తీసుకొస్తే షాప్ నుంచి వచ్చి ఎగ్ బుజ్జి అయితే చేసేసానండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.